టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే, బుధ గురులు మనకి జన్మరాశిలోను, వ్యయంలో శుక్ర రవి రాహుగ్రహాలు, లాభంలో కుజశని గ్రహాలు, షష్ఠస్థితిగతుడైనటువంటి కేతువు, ఈ విధంగా మనకి గ్రహస్థితి ఉండడం జరిగింది. లాభంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఈ వారం పూర్తవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం కొంచెం వాహన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా జాగ్రత్త పడడం మంచిది. అదేవిధంగా 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళు నొప్పులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పాలని మరి అలాగే దానికి కాల్షియం డెఫిషియన్సీని పోగొట్టేటటువంటి కోకో జాయింట్ ఇలాంటి శాషాలు, మందుల శాషాలు, పౌడర్లు నీళ్ళల్లో కలుపుకొని పాలల్లో కలుపుకొని వాడుకుంటే సరిపోతుంది. అండ్ మోకాళ్ళ చిప్స్ ఈ యొక్క ఆపరేషన్స్ జరగకుండా మీరు దీని నుంచి జాగ్రత్త పడడానికి అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగ విషయాలలో ఈ మేషరాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి వీళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఏలు అరియర్స్లు, బ్యాలెన్స్లు, ఇన్సెంటివ్స్, ఇలాంటి బోనస్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి బకాయిలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉండదు. ఓల్డ్ పెన్షన్స్ కూడా రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం జరుగుతుంది. అయితే రాహువు మనకి వ్యయస్థితిగతుడై శుక్రుడితో తర్వాత రవితో కలవడం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆచితూచి జాగ్రత్తగా వెళ్లాల్సినటువంటి అవసరం ఈ మేషరాశి వారికి ఉంది. స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, వాళ్ళతో వ్యవహారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడం అనేటటువంటిది మంచిది. ఇక కంప్యూటర్ల వ్యాపారము ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అన్ని రకాల వ్యాపారాలు బాగున్నాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు ఇచ్చి మీరు దానం చేయండి. అలాగే రాహుకి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా, ఇంట్లో చేసుకోవడం ద్వారా మీరు చక్కగా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. లాభస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా నయానో భయానో బై హుక్ ఆర్ క్రూక్ మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. రాజ్యస్థితిగతుడైనటువంటి శని మరి కుజుడితో ఉండడం వలన కాస్త ఈ వృత్తిలో కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదా ఇన్కన్వీనియన్స్గా ఉండడం అనేటటువంటిది కలుగుతుంది. ఆఫీస్లో మీ కొలీగ్స్, సబార్డినేట్స్ మీ అందరితో కూడా బాగున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అశాంతి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి అందరినీ కలుపుకొని మీరు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి జీతాలు పెంపుదల అనేటటువంటిది కనబడుతుంది. అలాగే కుటుంబంలో కొన్ని కలతలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం కోల్పోవడం అనేటటువంటిది జరుగుతుంది. వ్యయ గురుడి ప్రభావం వలన మీకు తీర్థయాత్రలకు వెళ్ళడము ఇవన్నీ కూడా గొళ్ళు, గోపురాలు, అన్నదానాలు ఇలాంటివి చేయడం ద్వారా ధన వ్యయం కనబడుతుంది. ఇక మోచప్పల ప్రాబ్లమ్స్ అనేటటువంటిది, నరాల వీక్నెస్ అనేటటువంటిది మీకు కనబడుతుంది. కాబట్టి న్యూరో సర్జన్లని కలిసేటటువంటి అవకాశం మీకు ఈ వారంలో కనబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క కంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆ కంటి సమస్య జాగ్రత్తగా మీరు కళ్ళజోళ్ళవి వాడుకోకపోతే ఐసైట్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారం ప్రారంభించకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ తర్వాత ఈ యొక్క కంప్యూటర్ నూతనంగా స్టార్ట్ చేసేటటువంటి ఈ కంపెనీస్కి కొత్త ప్రాజెక్ట్స్ రావడం అనేటటువంటిది అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. రైతుల పరిస్థితి బాగుంది. రైతులు తాము చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఈ వారంలో
ఈ వృషభ రాశి వారు కొత్తగా నూతన గృహాలు, నూతనంగా ఇళ్ళు, ఇవన్నీ స్థలాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి విషయాల్లోకి ఈ వృషభ రాశి వారు జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. లేకపోతే అనవసరమైనటువంటి టెన్షన్స్ మీకు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు సంబంధించి ఈ వృషభ రాశి వారు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి ఈ వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈ గుర్తింపులు అనేటటువంటివి వస్తాయి. మీకు ఉద్యోగాల్లో మరి ఈ వృషభ రాశి వారికి ప్రమోషన్స్ అనేటటువంటివి కనబడుతుంది. అలాగే వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ మీకు మీరు కోరుకున్న ఊరు కాకపోయినా ఏదో ఒక ఊరికి ఒక అడిషనల్ సిపిగా మీకు ప్రమోషన్స్ రావడం, ప్రాసిక్యూటర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి గ్రేడ్ 2 ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి రావడం నేను నా అనుభవంలో చూశాను. తర్వాత ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా గురువారం నాడు ఉదయం 6 గంటలకి మీకు మంచి ఫలితాలు అనేటటువంటిది వారం వస్తుంది. అలాగే దత్తాత్రేయ స్వామివారి గాణగాపురం వెళ్ళి దర్శించుకోండి. దత్తాత్రేయ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఈ వారం మీకు సుఖవంతమైన జీవితం ఉంటుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ యొక్క గురుడు లాభస్థితిగతుడై ఉండడం వలన మిమ్మల్ని అడవిలోకి తీసుకెళ్లి పడేసినా సరే మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి అనుకూలత మీకు సిద్ధిస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి. జీతాలన్నీ కూడా పెంపుదల పెరుగుతాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి బకాయిలు మీకు గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏమి ఉండిపోవు. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా మరి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ స్కీమ్స్లో మీకు అనేకమైనటువంటి ఎక్కువ లబ్ధి పొందేటటువంటి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళే అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ అర్ధాష్టమ కేతు ప్రభావం వలన చక్కగా ఫారెన్ టూర్స్ ఇవన్నీ కూడా వెళ్ళడం, ఇవన్నీ కూడా మీకు ఈ వారంలో తటస్థించడం జరుగుతుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి మనశ్శాంతి గొడవలకి మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటిది మీకు కొంత జరుగుతుంది. అలాగే మనకి భాగ్యంలో ఉన్నటువంటి కుజ శని ప్రభావం వలన మీకు పూర్వజన్మ కృతమైనటువంటి మీ తండ్రి గారి నుంచి మీకు పిత్రార్జితమైనటువంటి ధనం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అయాచితంగా దానంతటికి అది రావు. మీరు కృషితో మీరు కోర్టుల్లో వేసుకున్నటువంటి కేసులు, ఆ తర్వాత పెద్ద మనుషులతో మీరు పెట్టినటువంటి మీటింగుల యొక్క ఫలితంగా ఈ వారంలో మీకు మీ మీ పెద్ద మనుషులంతా కూడా మీకు అనుకూలంగా మీకు ఈ యొక్క స్థలాన్ని, ఈ యొక్క ఆస్తిని ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి సంతానం ఈ వారం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కానిటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసుకుంటే మళ్ళీ ఇక ఆ తర్వాత ముహూర్తాలు లేవు కాబట్టి ఏప్రిల్ 22 తర్వాత మనకి ఈ వారంలో వివాహాలు కూడా మనకి జరుగుతాయన్నమాట. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా చదువుతారు. విదేశాలకు సంబంధించినటువంటి కోర్సుల్లో మీకు విద్యార్థులను పిలుస్తారు. చక్కగా మీకు కోరుకున్న చోట, కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఎవరైతే ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారో, సాఫ్ట్వేర్ కాకుండా ఇతర రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు H1B వీసాకి లాటరీ వేయడం ద్వారా మరి ఆ లాటరీలో మీకు తగలడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విదేశాలకు సంబంధించినటువంటి ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి చాలా బాగుంది. ఇక మా ఈ యొక్క రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి అత్యధికంగా మనకి గెలిచేటటువంటి వాళ్ళంతా కూడా ఈ మిథున రాశి వాళ్ళే. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళు అడుగులు వేయడం అనేటటువంటిది రాజకీయ పాచికలు బ్రహ్మాండంగా వేస్తారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క మా కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకు కిలోంపావు ఉలవల్ని మనకి ఈ చిత్రవర్ణం కలిగినటువంటి రంగు లేదా నలుపు రంగు వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేయడం ద్వారా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి ఈ దోషం పోతుంది. అలాగే గరికి గట్టితో గణపతికి ఆరాధన చేయండి, లడ్డూల్ని తీపి బూందీని నైవేద్యం పెట్టండి. చక్కగా ఈ వారం మీరు సుఖవంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం మరి అష్టమ శని ప్రభావం వలన పనులు కొంచెం మందకొడిగా జరుగుతూ ఉంటాయి. బద్ధకంగా మీ యొక్క
నిద్ర బద్ధకం అనేటటువంటిది ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా మీరు చక్కగా పనులన్నీ కూడా చకచకా పూర్తి అవుతూ ఉంటాయి. మరి భాగ్య రాహు ప్రభావం వలన అందువల్ల ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. స్త్రీలకి మరి రావాల్సినటువంటి ఈ యొక్క సబ్సిడీలు, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి బెనిఫిట్స్, జగన్ గారు పెట్టినటువంటి బెనిఫిట్స్ ఇవన్నీ కూడా చక్కగా పొందుతారు మీరు. మరి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం ఇంకా గురుబలం ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి మీకు కొంచెం విద్యలో కొంచెం మందకొడిగా ఉంటారు. విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ చూపి చదవాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మీకు చక్కగా తృతీయ కేతువు మిమ్మల్ని విదేశాలకు పంపించడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో చక్కటి విద్య కోసం చక్కటి విశ్వవిద్యాలయాల్లో మీకు వీసాలు రావడము, కాలేజెస్ నుంచి సీట్లు రావడము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా మరి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకంతా కూడా లైన్ క్లియర్ అవుతుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు చక్కగా ముందుకు వెళతారు. ఉప్పు చేపల వ్యాపారం నుంచి చక్కగా మీకు ఎక్కడికి జరుగుతుందండి ఈ యొక్క డ్రగ్స్ ఇవన్నీ కూడా మీకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మందులు వ్యాపారం, డ్రగ్స్ పౌడర్లు ఇవన్నీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కావాల్సినటువంటివన్నీ కూడా విదేశాలకి నుంచి వచ్చినటువంటి వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా విద్య మీద శ్రద్ధ పెట్టాలి. అలాగే కెరీర్లో మీకు ఎంతో వృద్ధి వస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వీళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి రాకపోయినా ముందు ప్యానల్లోకి మీ పేర్లు ఎక్కడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా ఎక్కువ చదువుకున్నట్లయితే మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కూడా ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. చేపల రొయ్యల చెరువులు ఈ కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వ్యవసాయదారులు, రైతులు కూడా చాలా మంచి పంట తీస్తారు. చక్కగా ఈ రైతులు ఏం చేస్తారంటే మనకి చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు కొత్త నూతన ప్రయత్నాలు చేయడం ప్రారంభిస్తారు. నూతనంగా గృహాలు కొనుక్కోవాలా, ఇళ్ళు కొనుక్కోవాలా, మరి స్థలాలు కొనాలా అనేటటువంటి ధోరణితో వీళ్ళ యొక్క ప్రయత్నాలు అనేటటువంటివి జరగడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వీరు కర్కాటక రాశి వారికి శని జపం, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే దానం చేయాలి. అదేవిధంగా శనీశ్వరుడికి చక్కగా పూజ, ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు ఇళ్లల్లో కూడా మంత్రజపం చేసుకోవచ్చు. అలాగే మీరు గాణగాపురం వెళ్ళి కల్లేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి స్వయంభూ శనీశ్వర స్వామి వారి యొక్క ఆయన యొక్క విగ్రహాన్ని దర్శించుకొని అలాగే గాణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేయడం ద్వారా శనిని కంట్రోల్ ఈ యొక్క గురుదత్తుడు చేస్తాడు. మరి ఈ వారం చాలా బాగుంటుంది మీకు ఈ విధంగా చేసుకున్నట్లయితే. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చక్కగా మనకి ఉంది. మరి భాగ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం వలన విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మంచి మార్కులతో పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని కుజగ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మీరు మాటలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చిన్న విషయాలకి వాగ్వివాదం కనుక చేసుకున్నట్లయితే వివాదాలకు దారితీసి మనస్పర్ధలకు వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ రాహు యొక్క ప్రభావం వలన అనవసరమైనటువంటి టెన్షన్స్ వల్ల మీకు తలపోట్ల అనవసరమైనటువంటి గొడవల్లో టెన్షన్స్ అనేటటువంటి రావడం జరుగుతుంది. అదేవిధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆకస్మిక ధనలాభము అనేటటువంటిది ఈ యొక్క సింహరాశి వారికి వస్తుంది.
కాబట్టి ఈ సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఉప్పు చేపల, పచ్చి చేపల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మరి పౌల్ట్రీస్, తర్వాత హ్యాచరీస్, ఇలాంటివన్నీ కూడా వ్యవసాయము, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ సంబంధించి కొత్త నూతనంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసేవాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. మరి నూతనంగా కొత్తగా ప్రాజెక్ట్స్ అనేటటువంటిది ఈ వారంలో కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా తదనంతరం ఈ గురుబలం అనేటటువంటిది పెరగడం వల్ల మీకు ముందు బాగుంటుంది. అయితే ఈ యొక్క సింహరాశి వారికి కోర్టు వ్యవహారాలు ఉంటాయి. మరి ఆ కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, వాయిదాల స్థితిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వారంలో ఏదైతే ట్రయల్స్కి వచ్చి మరి ఏ జడ్జిమెంట్స్కి వచ్చినటువంటివన్నీ కూడా మీ పేరున జడ్జిమెంట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ క్యాంపస్ ఇంటర్వ్యూల్లోకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, ఈ యొక్క సింహ రాశి వాళ్ళు మరి ఈ అష్టమ రవి, అష్టమ శుక్రగ్రహ ప్రభావం వలన సెలెక్ట్ కాకుండా మీరు నిరుత్సాహపడడానికి అవకాశాలు ఉంటాయి. రిజల్ట్స్ కనుక ఈ వారంలో కనుక వచ్చినట్లయితే దానికి నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కువగా కష్టపడడం ద్వారా ఫలితాలను కూడా మనం మార్చుకోవచ్చు అనేటటువంటి విశ్వాసంతో, అనేటటువంటి పాలసీతో మీరు ముందుకు వెళ్ళాలి. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి మనకి రావాల్సినటువంటి నష్టద్రవ్య ప్రాప్తి ఏదైతే ఉందో అవన్నీ కూడా డబ్బులన్నీ వచ్చేస్తాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పెద్ద బ్రాహ్మణులకి గుళ్ళో దానం చేయండి. అదేవిధంగా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినువుల్ని, ఆవు పేడ రంగు లేదా నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఈ విధంగా చేస్తే ఈ వారం చాలా బాగుంటుంది. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు, రవి, శుక్రగ్రహ ప్రభావాల వలన మీకు భార్యాభర్తల మధ్య వివాదాలు అనేటటువంటివి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, చర్మదశకి వస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో గొడవలు అవుతున్నటువంటి వాళ్ళకి కాస్త ఊరట చెందడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే షష్టమ స్థితిగతుడైనటువంటి శని కుజుడితో కలవడం వలన కొంచెం శత్రువులు, అణిగిపోయినటువంటి శత్రువులు మళ్ళీ ముడిచినటువంటి శత్రువులు తోక లేపడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీకు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా కొంచెం పెండింగ్లో ఉండడం, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం మానసిక ఆందోళనలు కలగడము అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఎవరైతే ఇళ్ళు కడుతున్నారో సొంతంగా గృహాలు, ఇవన్నీ కూడా అటువంటి వాళ్ళకి ఈ గృహాలన్నీ కూడా అప్పులు అనేటటువంటివి మీ అంతకు మీకే వాళ్ళు తెచ్చి మీకు ఇవ్వడం అనేటటువంటిది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ విధంగా అయినా సరే మీరు నూతనంగా అప్పులు చేసైనా సరే మీరు నూతనంగా ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు. మీ పిల్లల్ని విదేశాలకు అప్పులు చేసైనా సరే విదేశీ విద్య కోసం పంపించడం అనేటటువంటివి జరుగుతుంది. ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కానీ డైరెక్ట్గా కానీ లేదా వాళ్ళ పిల్లలకు కానీ మరి ఈ యొక్క ఉద్యోగ విషయాలలో మీకు ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుతున్నటువంటి వాళ్ళకి ఎంతవరకు జాబులు రానటువంటి వాళ్ళకి జాబులు, టెంపరీగా జాబులు రావడం అనేటటువంటిది మీకు కాస్త ఊరట చెందుతారు మీరు. కాబట్టి అక్కడ పార్ట్ టైం జాబులు అనేటటువంటి దేశాల్లో మీకు వస్తాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం ఇంకా కలగదు. వివాహాలు కానటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. కాబట్టి ఈ యొక్క మిలిటరీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చక్కటి వృద్ధి ఉంటుంది. అలాగే పోలీసుల నుంచి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, తర్వాత ఈ సిబిఐ నుంచి మీకు థ్రెట్ అనేటటువంటిది రాజకీయ నాయకులకి ఈ రాశి వాళ్ళకు ఉంది. ఆల్రెడీ కొంతమంది ఈ రాశి వాళ్ళు ఇరుక్కొని బాధపడుతున్నారు. కాబట్టి ఈ విధంగా ధర్మము, మంచి ప్రవర్తన, మంచి విధానము అనేటటువంటిది కనుక మనం అవలంబించుకుంటే ఇటువంటి సమస్యలకు ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం దూరంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకు కిలోంపావు శనగల్ని
పసుపు రంగు వస్త్రాలని మీరు గురువారం నాడు చక్కగా ఉదయము 6 గంటలకి దానం చేయండి పేద బ్రాహ్మణులకి, గుళ్ళో కానీ ఇంట్లో కానీ. అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి, నిర్గుణ పాదుకల దర్శనం చేసుకోండి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి మహామంత్రాన్ని మీరు జపించడం ద్వారా మీరు ఈ రాశివారు ఈ వారం చాలా బాగుంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా దురాలోచనలు లేకుండా దురాలోచనలు ఉండాలా, దురాలోచనలు ఉండకూడదు. కాబట్టి చక్కగా దూరదృష్టితో మీరు అన్ని పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. షష్టమ స్థితిగతుడైనటువంటి రాహువు, శుక్రుడు, ఆ తర్వాత రవిగ్రహ ప్రభావాల వలన మీరు శత్రువులపై ఆధిపత్యము, రాహు బలం వలన మీకు అవనటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అయితే బృగశుటి దోషం వలన మీ అత్తగారులతో, భార్యలతో, స్త్రీలతో మీరు వివాదాలు పెట్టుకోవడము, గొడవలు పెట్టుకోవడం అనేటటువంటిది అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరకు వచ్చేసరికి మీకు వృత్తిలో రాణింపు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేటు ఉద్యోగస్తులకి జీతాల బత్యాలు పెరుగుతాయి. అలాగే టీఏలు, డిఏలు, అరియర్సు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఓల్డ్ పెన్షనర్స్కి మీ యొక్క పెన్షన్స్ అనేటటువంటివి వచ్చేస్తాయి. మరి ఈ విధంగా ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకి వర్క్లోడ్ అనేటటువంటిది తగ్గి ఏ విధమైనటువంటి ప్రాబ్లం అనేటటువంటిది ఉండదు. అయితే అధికారుల నుంచి మీకు ప్రాబ్లమ్స్ లేకపోయినప్పటికీ పంచమ శని, పంచమ కుచగ్రహ ప్రభావం వలన మీ సబార్డినేట్స్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఆఫీస్ వాతావరణం అంత కన్జీనియల్గా ఉండకుండా, కాస్త ఆహ్లాదకరంగా లేకుండా కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కాస్త ఆఫీసులో బాగుండలేదు కాబట్టి ఇంట్లో కాస్త మనశ్శాంతిగా ఉందాము అనుకుంటే మీ పిల్లల యొక్క ప్రాబ్లమ్స్ అనేటటువంటివి మీకు కలతను తీసుకువస్తాయి. చాలామంది తులారాశి వాళ్ళు వాళ్ళ పిల్లలు తెచ్చేటటువంటి పోలీస్ ప్రాబ్లమ్స్, ఆ తర్వాత ఇతరత్ర కాలేజీల్లో, స్కూళ్ళల్లో తెచ్చే ప్రాబ్లమ్స్, చుట్టుపక్కల వాళ్ళతో తెచ్చే ప్రాబ్లమ్స్తో సతమతమవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క కేతువు 12వ ఇంట ఉండడం వలన ఈ యొక్క తులారాశి వాళ్ళందరూ కూడా మరి ఈ ఊర్లు, తీర్థయాత్రలు, గుళ్ళు, గోపురాలు తిరగడము, ఛాందసము ఎక్కువగా ఈ వారంలో ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఎక్కువ డెవలప్ అవుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే ప్రయాణాలకు సంబంధించి వాయిదాలు వేసుకోవడము. ఇక విదేశాలకు వెళ్ళి విద్యార్థులు చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా విదేశాల్లో మీకు అవకాశాలు రావడం జరుగుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే కేతు జపం, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకు కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని లేదా నలుపు రంగు వస్త్రాన్ని, చిత్రవర్ణ రంగు వస్త్రాలని మీరు పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే ఉలవల్ని ఎద్దులకి పెట్టండి. ఈ విధంగా చేస్తే ఈ వారం చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతువు మొత్తం మీకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మంచి రాణింపును తీసుకొస్తాయి. మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. అయితే అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన కాస్త పనులు మందకొడిగా ఉన్నప్పటికీ కూడా మీకు ముందుకు దూసుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అయ్యా ధైర్యంతో, సాహసంతో మీరు ముందుకు వెళ్తారు. తర్వాత షష్టమ స్థితిగతుడైనటువంటి ఈ గురుగ్రహ ప్రభావం వలన శత్రువులు మీపై జరిపేటటువంటి దాడి తగ్గుతుంది. మరి శత్రువులు మిత్రులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. పంచమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన చెడ్డవాళ్ళు మిమ్మల్ని వదలరు. మీరు వాళ్ళని సంప్రదించకపోయినా వాళ్ళు మీకు ఫోనులు చేసి, మీరు ఏ పెళ్ళికి లేకపోతే గొళ్ళకి పట్టుచీరలు కట్టుకొని మీరు ఫంక్షన్స్కి వెళితే వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవ్వడము, మరి వాళ్ళు మిమ్మల్ని చెడు మార్గంలోకి లాగాలి అని చూడటము, ఈ పంచమ రాహు యొక్క ఈ యొక్క అర్ధాష్టమ శనిగ్రహం యొక్క ప్రభావము అప్పుడు మీకు ఈ యొక్క గురువు మీకు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి రుజుమార్గంలో మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేస్తారు. అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి లాగాలి అని ప్రయత్నించేటటువంటి ఈ యొక్క రాహువు అలా వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని ఈ వారం మిమ్మల్ని ఈ యొక్క గురుగ్రహం రక్షిస్తుంది.
అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి విద్యార్థులు మంచిగా చదవాలి, ఇంకా ఎక్కువగా విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడము అనేటటువంటిది మీకు అవకాశాలు ఉన్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగాలు, ఇతర ప్రైవేట్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలండి అని ఆశపడేటటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానాలు కలుగుతాయి, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. కాకపోతే మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే మీరు బుర్ర తక్కువ పనులు చేయడం, పంచమ రాహు మీ కాన్సన్ట్రేషను ఏకాగ్రత లేకుండా కన్ఫ్యూజన్లో మిమ్మల్ని పెట్టడము, తర్వాత ఆత్మీయులు ఎవరో మంచివాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో తెలియకుండా మిమ్మల్ని చేయడము, ఇలా కన్ఫ్యూజన్లో పెడుతుంటే మిమ్మల్ని గురుగ్రహం కరెక్ట్ చేస్తూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి చెడ్డవాళ్ళతో వీలైనంత వరకు మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారు దూరంగా ఉండండి. అలాగే ఈ యొక్క ధనాన్ని సంపాదించడంలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంది. కాబట్టి ఇళ్ళు కొంటారు, స్థలాలు కొంటారు, అద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఇళ్లలోకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే స్త్రీలు ఎవరైతే వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మనశ్శాంతిగా ఉండడము, మీ ఇళ్లలో వాళ్ళు మిమ్మల్ని గుర్తించడము, చక్కగా మీకు ప్రోత్సాహకరంగా ఉండడము, అందరూ బంధువులంతా కూడా మిమ్మల్ని సంప్రదించి పనులు చేయడం మీకు సంతృప్తినిస్తుంది. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా ఈ యొక్క శని రాహువుల దోషాలు పోతాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది. మరి పంచమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తయిపోతాయి. అలాగే శని తృతీయ స్థితిగతుడు అవడం వలన శని పూర్ణ బలంతో మీరు అన్ని పనులు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు పూర్తి చేస్తారు. ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు ఇంకా బిల్స్ ఆఫీసర్స్ నుంచి శాంక్షన్ అవ్వడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా అవన్నీ శాంక్షన్ అవ్వడం జరుగుతాయి. అదేవిధంగా షష్టమ స్థితిగతుడైనటువంటి అర్ధాష్టమ రాహువు మీకు అనేకమైనటువంటి సమస్యలను తీసుకొస్తాడు, టెన్షన్లను తీసుకొస్తాడు. మరి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీరు వృత్తిలో స్టాండర్డ్నెస్ అనేటటువంటిది ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్గా మీకు ఊహించని మార్పులు మీ ఉద్యోగంలో వస్తాయి, ప్రమోషన్లో రావడము, తర్వాత మీరు కోరుకున్న విధంగా ట్రాన్స్ఫర్లు రావడము, అప్పుడు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ రాకపోవడం ఇప్పుడు రావడం మీకు ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అందువల్ల అన్ని రకాల వ్యాపారాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి చేసే వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లుగా ఉన్నటువంటి వాళ్ళు రాణించడం అనేటటువంటివి జరుగుతుంది. ఇక ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసులు, ఆ తర్వాత ఈ యొక్క నూతనంగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ పెట్టినటువంటి వాళ్ళంతా కూడా కాస్త నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ప్రాజెక్ట్స్ అనేటటువంటివి రాకుండా ఉండడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీలో, రెవెన్యూలో, పోలీస్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు వీళ్ళకి ప్రమోషన్స్ రావడము, అదనపు ఆదాయాలు రావడము ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా మీ పిల్లలకి ధనుస్సు రాశి వాళ్ళు వివాహాలు చేయడము, ఆ తర్వాత మా పిల్లలు మనవాళ్ళతో మీకు ఇంతవరకు కలగలేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనవాళ్ళు కలగడము, ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యానికి మీకు గురి చేస్తాయి. ఈ విధంగా విద్యార్థులు కూడా చదువు బ్రహ్మాండంగా చదువుతారు. వీళ్ళు కొత్తగా ఉద్యోగాలకి అప్లై చేసుకుని క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇతర బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది మీకు చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఇక రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకులు కూడా బాగానే ఉంటుంది. మరి మంచి ఎలక్షన్స్లో గెలవడము ఇలాంటివన్నీ కూడా దానికి ముందు సరంజామా వేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకు కిలోంపావు మినువుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు ఈ యొక్క చక్కగా రాహు దోషం పోతుంది. అలాగే రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పదపద్మాలకి ఫోటో పెట్టుకొని ఆమె పదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవడం ద్వారా మీకు రాహుగ్రహ దోషం పోతుంది.
మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. అయితే గురుబలం తక్కువగా ఉంది. శని బలము, రాహుబలము, ఆ తర్వాత కేతు బలము చాలా బాగుండడం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో రాణింపు అనేటటువంటిది ఉంటుంది. అయితే ప్రమోషన్స్ కోసం మరికొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. ఆఫీసర్లు హెరాస్ చేయకపోయినా వాళ్ళు హెరాస్ చేస్తున్నట్టుగా మీకు ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని జరుగుతోంది మీకు. అయితే ఈ ఏలినాటి శని గ్రహ దోషం అనేటటువంటిది స్లోగా మీకు పట్టు విడుస్తోంది. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు ఏం చేస్తారంటే చక్కగా లేడీస్ ఎవరైతే ఉన్నారో మరి ఇళ్లకు దూరంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అరే మా ఇల్లు వేరే చోట ఉంది, మా ఉద్యోగాలు వేరే చోట ఉన్నాయి, ఈ దూర ప్రయాణాలు చేయలేక మేము బాధపడుతున్నాము అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విస్మయాన్ని కలగజేస్తూ మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది మీకు కోరుకున్న చోట్లకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడి చదవాలా, విదేశాలకు సంబంధించి విశ్వవిద్యాలయాలు మీకు ఈ యొక్క సీట్లని ఇస్తాయి. అయితే డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. మరి వేసాలు, ఆ తర్వాత ఇంటర్వ్యూస్లో కాస్త పని అనేటటువంటిది జరుగుతుంది. కానీ కొంచెం డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంచెం శ్రమ పడాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుంది. ఇక వ్యాపారాలన్నీ కూడా రాహుబలం పుష్కలంగా ఉండడం వల్ల మీ మాటల తీరుతో అవతల వాళ్ళని ఆకట్టుకొని వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చక్కగా చేస్తారు. గృహిణులు వాళ్ళ భర్తలు మమ్మల్ని గుర్తించట్లేదని బాధపడేటటువంటి గృహిణులందరూ కూడా మీకు భర్తలు గుర్తించడం, ఇంట్లో వాళ్ళు గుర్తించడం, ఈ విధంగా కాస్త మానసికమైనటువంటి అశాంతితో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ అనేటటువంటిది వస్తుంది. ఇక రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ మకర రాశిలో మీరు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం ఎలక్షన్లు లేవు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, మీటింగులు మీరు పెట్టుకోవడం, ఇలా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ మకర రాశి వాళ్ళు ఇల్లు కొన్నారు, మరి ఈఎంఐలన్నీ కూడా కట్టడం కొంచెం భారంగా ఉంది. అలాగే వాహన యోగం వీళ్ళకుంది, వాహనాలు కొన్నారు, ఈఎంఐలు కొట్టడం వల్ల మీకు రావాల్సినటువంటి బకాయిలు ఇంకా ఈ వారం రావు. మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఇంకా వాళ్ళు ఇవ్వరనమాట. అలాగే మీరు ఇతరులకు ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని కూడా మీరు కూడా తీర్చలేకపోతారు. తీర్చాలని మీకు మనసులో ఉన్న మీ ఆలోచన విధానం అనేటటువంటిది మనం ధర్మంగా వెళ్ళాలి, మనము అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాలి అనేటటువంటి ధర్మబద్ధమైనటువంటి ఆలోచన విధానం మీకు వస్తుంది. ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా మీకు అన్నీ కూడా కష్టాలన్నీ కూడా ఈ వారం పోతాయి మీకు. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీరు ఇంట్లో పూజ చేసుకోండి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది అని మనం చెప్పాలి. అయితే ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన పనులు వస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అశాంతి, నీరసము అనేటటువంటిది ఉంటాయి. అయితే కుంభరాశి వాళ్ళకి పని వస్తుంది. అలాగే యాజమాన్యాలు ఎంతవరకు డబ్బులు ఇవ్వనటువంటి వాళ్ళు యజమానులంతా కూడా ఇస్తారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బాగుంటుంది. పని ఉంటే వర్కర్స్ వర్కర్స్ ఉంటే డబ్బులు రావు అన్నట్టుగా ఉన్నటువంటి మీకు కాస్త రిలీఫ్గా వర్కర్స్ పుష్కలంగా దొరకడము, అలాగే మీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కొద్దిగా ఈ వారంలో మీకు ఇవ్వడము యజమానులు అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అయితే అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఎవరో ఒక కేతువుగాడు దొరుకుతాడు. మరి వాడు ఎప్పుడైతే మీకు అనవసరమైనటువంటి సమస్యలతో మిమ్మల్ని ఇరికించేసేటటువంటి ఆ కేతు గ్రహం వాళ్ళని మీరు వదులుచుకోవడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. ఏదో రకమైనటువంటి గొడవ పెట్టుకొని అతను మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం, మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. అయితే ఈ కుంభరాశి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి గురుబలం బాగుండలేదు కాబట్టి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు విదేశాలకు సంబంధించి మరి పాఠాలు చదువుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ కష్టపడకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు సంబంధించినటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇవన్నీ ఫలించవు మీకు. ఎందువల్లంటే కేతు బలం లేదు, మీకు గురుబలం లేదు, కేవలము రాహుబలం కొద్దిగా ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు మాత్రం మానకుండా మీరు చేస్తూ ఉండండి. 100లో ఒకళ్ళకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు.
అప్పు చేసైనా సరే ఈ సొంత గృహాలు నిర్మించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మీకు డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మేమిస్తాం, మీకు డబ్బులు ఉంచుకోండి, మీరు నిజాయితీ పరులు అని చెప్పి మీకు డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. సంతానం లేనటువంటి కుంభరాశి వాళ్ళకి మరి సంతానం అనేటటువంటిది కలుగుతుంది. అయితే వివాహాలు కానటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అవుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి పెద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే కేతు జపం, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని పచ్చ ఈ యొక్క నలుపు రంగును కానీ లేదా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని సోమవారం నాడు ఉదయం 7 గంటలకి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. వారం చాలా బాగుంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. మరి విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం మీకు మంచి శుభమైనటువంటి సమయం. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రిలీఫ్ దొరుకుతుంది. మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ఆర్థికంగా మీరు బలపడతారు ఈ యొక్క రాశివారు. మరి సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం మీ భార్య యొక్క అనారోగ్యం మిమ్మల్ని కాస్త విస్మయానికి గురి చేస్తుంది, ఇన్కన్వీనియన్స్ తీసుకొస్తుంది. అలాగే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. అందువల్ల జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉండండి. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులు చదువు బాగానే చదువుతున్నారు, కానీ ఇంకా అధికంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు అనేటటువంటి వస్తాయి. తక్కువ ఖర్చుతోనే మీరు ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే విదేశాల్లో చక్కటి ఉద్యోగాలు చేయాలి అని అనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాలకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. బంధుమిత్రుల వినోద కార్యక్రమాలతో ఈ యొక్క వారం మీరంతా కూడా బిజీగా ఉంటారు ఈ యొక్క మీనరాశి వారు. అలాగే బంధువుల యొక్క కష్టాలని మీ కష్టాలుగా భావించి మీ డబ్బులు అధికంగా వాళ్ళకి ఖర్చు పెట్టడం చాలా సంతోషాన్ని వాళ్ళకి కలగజేస్తారు. బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడము ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందకరమైనటువంటి అంశాలుగా మీకు మిగిలిపోతాయి జీవితంలో. మీ పిల్లలు, మీ మనవాళ్ళు వీళ్ళంతా కూడా చాలా చక్కగా మీకు ప్రేమను పంచడం, మీరు కూడా వాళ్ళకి కావలసినవన్నీ కూడా కొనిపెట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం, ప్రేమను పంచుకోవడం ఆశ్చర్యాన్ని మీకు ఇతరులందరికీ కూడా కలగజేస్తాయి. అలాగే జలసీని కూడా కలగజేస్తాయి. అయితే ఈ యొక్క మీనరాశి వారికి ఎవరికైతే వాహనాలు లేవో అటువంటి వాళ్ళు వాహనాలు కొనడానికి అవకాశాలు ఉన్నాయి. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశం ఉంది. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇల్లులు సరిపోవట్లేదని పెద్ద లగ్జరీ ఇళ్లలోకి మీకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అప్పులు కావాలనుకునేటటువంటి వాళ్ళకి ఈ వారంలో అప్పులు ముడతాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నించండి. అలాగే గతంలో మీరు తీసుకున్నటువంటి అప్పులు తీర్చకపోవడం వల్ల మాత్రమే కొత్తగా అప్పులు రావడం లేదు, ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అవన్నీ కూడా తీర్చడం ద్వారా మీకు మళ్ళీ కొత్త అప్పులు అనేటటువంటివి వస్తాయి ఫ్యూచర్లో. అలాగే ఈ మీనరాశి వాళ్ళు తమ పూర్వంలో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ పాత స్నేహితులను కలవడం, వాళ్ళతో వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేయడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.